వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా మనం ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా డే బై డే మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే స్వర్ణాంధ్ర 2047 అట్ ద రేట్ ఆఫ్ 2047 మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా వికసిత్ భారత్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వికసిత్ భారత్ దాని యొక్క ఇంపార్టెన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్లో కనబడేటువంటి అంశాలుగా మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఏపీ ఎకానమీ నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాల్లో ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశం. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాల్లో వ్యవసాయ బడ్జెట్ 2024-25 ఇటీవల కాలంలో మన వ్యవసాయ బడ్జెట్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రస్తుతమైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ఇటీవల కాలంలో ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ వ్యవసాయ బడ్జెట్ మీద మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏపీపీఎస్సీ, ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీలో జరిగేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా బిట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 23వ తారీఖున జరగబోయేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో అయితే మాత్రం 100% మనకి బిట్ అనేది ఈ వ్యవసాయ బడ్జెట్ నుంచి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకి ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ మీద కూడా బిట్ రావడానికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి కానీ, అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీట్ గురించి కానీ, అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే మనకి లేటెస్ట్ ఇచ్చినటువంటి మనకి ఎంపీసీ మీట్, మన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ గురించి ఆ విషయం గురించి కానీ, అలాగే కొన్ని కోర్ పాయింట్స్ ఉంటాయి. వాటి నుంచి ఎంఎస్ఎంఈల గురించి కానీ తప్పనిసరిగా మనకి బిట్లు పడతాయి. సరే, అది పక్కకి పెడతాం. ఇప్పుడు వ్యవసాయ బడ్జెట్ 2024-25 దానికి సంబంధించి కొంత డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మీరు ఎప్పటికప్పుడు ఆ డేటాకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. అది మరి నా వాయిస్ వింటూనే మీరు ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి అంశాలని మీరు చూస్తూ ఉండొచ్చు. తద్వారా మీకు ఏమవుతుందంటే ఒకసారి వింటారో ఆ డిస్ప్లే చూస్తూ ఉంటారు, ఇక్కడ డిస్ప్లే చూస్తూ ఉంటారు. తద్వారా మీకు ఏమవుతుందంటే చాలా ఈజీగా గుర్తుంటుంది, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సరే, యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 62% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సార్, ఇక్కడ 62% అంటున్నారు, కొన్ని పుస్తకాలేమో 70 అంటున్నారు, కొన్ని పుస్తకాలేమో 72% అంటున్నారని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. కానీ వాడు అడిగిన బిట్టును బట్టి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో మనకి ఎగ్జామినర్ అడిగినటువంటి విషయాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్లయితే 62% సర్వేలో ఒక ఉండొచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోట్లో వేరొక కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా నేను బడ్జెట్ ప్రకారం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై జీవించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి ఈ వ్యవసాయ బడ్జెట్లో స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లక్ష్యాలను మనం చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ శాఖల యొక్క బడ్జెట్ మొత్తం కలిపి 43,402.33 కోట్లు, 43,402.33 crores బడ్జెట్. కాబట్టి 43,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు కేవలం వ్యవసాయ రంగానికి, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి. వాటిలో మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని లేదా పావలా వడ్డీ రుణాలు, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ ఫార్మింగ్, ఎన్టీఆర్ జలసిరి, అగ్రి ల్యాబ్స్ అని, నెక్స్ట్ అదేవిధంగా మనకి భూసార పరీక్షలకు సంబంధించినటువంటి ఎరువుల నిల్వగా, నెక్స్ట్ ఇంకా రైతు సేవా కేంద్రాలు, పొలం పిలుస్తుంది కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టులకు సంబంధించి సాగు విద్యుత్తు, మార్కెటింగు, సహకారము, మత్స్య సంపద, అలాగే ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమ, పశు వైద్యం, ఇలాగా అనేక రకాలకి అమౌంట్ అంతా కూడా కేటాయించడం అనేది జరిగింది. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రావడానికి ఒక 14 అంశాలని వాళ్ళు కూడా స్పెసిఫిక్గా కొన్ని అంశాలను ఇవ్వడం అనేది జరిగింది. వాటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఒక ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అవి మీకు ఖచ్చితంగా డిస్ప్లే అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ చెప్తాను, తప్పనిసరిగా అంటే అదే విషయం ఇక్కడ డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది, తప్పనిసరిగా చూస్తూ ఉండండి. ఆ అంశాలు కనుక చూసుకున్నట్లయితే మనకి అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో 14 అంశాలు మాత్రం మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. వాటిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నెంబర్ 1గా మనం ఏం చెప్పుకుంటాం అంటే రాష్ట్రీయ
కృషి వికాస్ యోజన. దీనికి 3,796.5 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా రిలేటెడ్ టు అగ్రికల్చర్, వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చేపట్టేటటువంటి కార్యక్రమాలు. రెండవది కృషోన్నతి యోజన. దానికి 1,112.95 కోట్లు ఖర్చు పెట్టడం అనేది, దాన్ని కేటాయించడం అనేది, ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి కృషోన్నతి యోజనకి 1,112.95 క్రోర్స్ కేటాయించారు. అదేవిధంగా పంటల బీమా యోజన 1,023 క్రోర్స్, ఇవన్నీ కూడా కోట్లలోనే కేటాయించడం జరిగింది. తర్వాత నాలుగవదిగా చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవకి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్నదాత సుఖీభవకి 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు లేదా సున్నా వడ్డీ లేదా పావలా వడ్డీ, వీటన్నిటికీ కూడా కలిపి ఆ వడ్డీల్ని మనం చెల్లించవసరంలా గవర్నమెంట్ ఆ వడ్డీల్ని చెల్లించడం జరుగుతుంది. అది ఎంత ఏంటనేది ఆఫ్లైన్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిలో మనకి 1,00,000 నుంచి 0 నుంచి 1,00,000 రూపాయలు అయితే ఎంత వడ్డీ చెల్లించాలి, 1,00,000 నుంచి 3 లక్షలకి ఎంత వడ్డీ చెల్లించాలి, నెక్స్ట్ 3 లక్షలు దాటితే వడ్డీ రేట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు మనకి ఎంత సబ్సిడీ ఇస్తారు, ఆ 4%, 1% సబ్సిడీలన్నిటి గురించి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాస్లో చాలా వివరంగా చెప్పుకున్నాం. అదేవిధంగా 5వ పాయింట్ అయినటువంటి వడ్డీ లేని రుణాలు, వాటికి సంబంధించి 628 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీస్, వాటికి సంబంధించి వాటికి నిర్వహణ మరియు మెయింటెనెన్స్, వాటికి సంబంధించి 506 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ 7వదిగా చూసుకున్నట్లయితే ధరల స్థిరీకరణ నిధి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ధరల స్థిరీకరణ నిధి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పుకునేది 7th పాయింట్, ధరల స్థిరీకరణ నిధి. దానికి 300 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు కేటాయించడం జరిగింది. ఎప్పుడైనా సరే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల, మార్కెట్లో జరిగిన ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే ధరలు విపరీతంగా ఒక్కోసారి పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చాలాసార్లు చూసాం మార్కెట్లో. అటువంటి టైంలో ఈ యొక్క ధరలను కంట్రోల్ చేయడానికి అవసరమైతే కొంత అమౌంట్ ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంత కలిపి వినియోగదారుడికి తక్కువ ధరకు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ధరలను స్టెబిలైజ్ చేయడం, అంటే ధరలను స్థిరంగా ఉంచడానికి కొంత ఫండ్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి, అంటే అమాంతంగా పెరిగిపోయినటువంటి ధరల్ని అదే ధరలకి వినియోగదారుడు కొనలేడు. కాబట్టి కొంత ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని నిమిత్తమై 300 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి 8వ పాయింట్ అయినటువంటి అతి ముఖ్యమైనటువంటిది విత్తనాల సరఫరా. మనకి ఆ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మనకి ఇక్కడ మనకి 240 క్రోర్స్ విత్తనాల సరఫరాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైతు సాధికార సంస్థలు 139 క్రోర్స్, 139 క్రోర్స్. ఇక్కడ మనకి ట్రైకార్ అనేది ఇది ఎందుకంటే ట్రైకార్ అనేది ఆర్గనైజేషన్ చూస్తే మీరు ఆ ట్రైకార్కి ఎబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 10వ పాయింట్, 10th పాయింట్ ట్రైకార్. ఈ యొక్క ట్రైకార్కి అబ్రివేషన్ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇది ఒక కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్, దాన్ని ట్రైకార్ అని చెప్పేసారంట. ఇది దేనికి వాళ్ళ సహాయం ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ట్రైకార్ అనేది. ఈ ట్రైకార్కి 110 కోట్లు, అంటే గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజన రైతులకి వాళ్ళు చేసే పోడు వ్యవసాయంకి దానికి సంబంధించినటువంటి సహకారం చేయడానికి ట్రైకార్కి 110 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అంతేకాకుండా మౌలిక వస్తువులు, వ్యవసాయ రంగంలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులకి 125 క్రోర్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా ఉచిత విద్యుత్తు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మనకి పవర్ సప్లై, మనకి పంపులు కానీ, మోటార్ కానీ, పంపు సెట్లు కానీ, లేదనుకుంటే సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ, రైతుకు కావాల్సినటువంటి ఉచిత విద్యుత్తును అందించడానికి ఒక 100 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాగే బోధనా రుసుములు, మనకి యొక్క టీచింగ్ ఎయిడ్స్ అనమాట, దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేయడానికి వాటికి. అలాగే ముఖ్యంగా మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా దాంట్లో కొంతవరకు కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎవరికైనా సరే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నట్లయితే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ప్రభుత్వం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫీజు అంతా కూడా వాళ్ళు చెల్లించుకోలేరు కాబట్టి కొంత అమౌంట్
ఈ యొక్క గవర్నమెంట్ చెల్లించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి 128 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్‌లో కేటాయించింది బోధనా రుసుములు సంబంధించి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇతర పథకాలుగా 1,174.53 కోట్లు. వ్యవసాయ రంగంలో ఇతర పథకాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాయే రిలేటెడ్ టు అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి అంశాలకి ఇంతంత కేటాయించుకుంటూ రావడం అనేది జరిగింది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇతర పథకాలకి 1,174.53 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో మీరు చదివేటప్పుడు వ్యవసాయ బడ్జెట్ చదివేటప్పుడు దేనికి ఎంత కేటాయించారనే విషయాల్లో మీరు మొత్తం ఓవరాల్గా అన్ని వందల డేటా అంతా చూడవసరం లేదు. మీరు వాళ్ళు డేటాలో చెప్పినటువంటి అంశంలో కానీ వాడు చక్కని పైగ్రాఫ్ కానీ బార్గ్రాఫ్ కానీ వేసి చక్కగా వివరంగా మనకి చెప్పినటువంటి అంశాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా మీకు ఏమైనా సరే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఇంకేమైనా ఒక 4-3 యాడ్ చేసుకోండి, సరిపోతాయి. మరీ ఎక్కువ చదివినప్పటికీ కూడా మనకు కన్ఫ్యూజ్ అనేది ఎక్కువైపోతాం. మనకి అది ఆ బిట్ వస్తా రాదా అని వేరే విషయం, కానీ ఈ చదివి కన్ఫ్యూజ్ అయిపోయి మిగతా వచ్చిన బిట్లను కూడా మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి చదివి ఉన్నటువంటి అవన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో అవి కూడా మర్చిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి లెస్ లగేజ్ ఇస్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా అనే విధానంలో మనం చదివేది ఒక సిస్టమేటిక్గా చదువుకొని మనకి ఎంతవరకు అవసరం అంతవరకు చదువుకోవాలి. మరీ ఎక్కువ చదివేసి మరీ ఎక్కువగా అవే ఒక 200-300 డేటాలన్నీ వీటిని పట్టు కూర్చుంటే మిగిలిన మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ ఈ యొక్క డేటాస్లో నేను ఇచ్చినటువంటి 14 ప్లస్ ఇంకేమన్నా మీకు నచ్చినటువంటి లేదంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా సార్ చెప్పినటువంటి ఇంకా 4-5 యాడ్ చేసుకొని వాటిని మాత్రం చదవండి, సరిపోతుంది. అదేవిధంగా ఇదంతా కూడా మనం ఎక్కడ కవర్ అవుతుంది అంటే ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనకి సేవారంగం, పారిశ్రామిక రంగం, నెక్స్ట్ క్లాస్లో మనకి మినిమం సపోర్టింగ్ ప్రైస్. అసలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ఎప్పటి నుంచి అమలు చేయడం అనేది జరుగుతుంది, ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎలా నిర్ణయించడం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర ఏ పంటలకు ఇస్తున్నారు, 2025-26 కూడా 6 పంటలకు ఇచ్చారు. 2025-26కి 2025-26 రాబోయేటువంటి కాలంలో ఒక 6 పంటలకి ప్రకటించడం జరిగింది. ఆ 6 పంటలు ఏంటి, వాటి వేరియేషన్ ఏంటి, నెక్స్ట్ మనం చదివేది ఏం చదువుతామంటే మనం ఎంత నుంచి ఎంతకు పెరిగింది, 2024-25, 25-26లో ఎంత నుంచి ఎంతకు పెరిగింది పక్కన ఏం చేస్తామంటే 200 పెరిగింది, 300 పెరిగింది అని పక్కనే అవి వేస్తాం. కానీ అది కూడా కాదు, ఖచ్చితంగా రేషియో వేయాలి. వాడు అడిగే బిట్ అదే. రేపటి రోజున ఎగ్జామ్లో వాడు అడిగే బిట్ ఏంటంటే మనకి ఎంత శాతం పెరిగిందని అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2300 అనుకుందాం వ్యవసాయం, ఇప్పుడు మనకి వరి ఏ గ్రేడ్ 2320 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు 117 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 117 రూపాయలు పెరిగింది అనేది కాదు, ఎంత రేషియో పెరిగింది, 5%, 6%, 7%, 5.4%, ఎంత పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం వరి యొక్క ఏ గ్రేడ్ రకం పెరిగింది అనేది అంత డెప్త్గా చూసుకుంటే తప్ప మనకే అవకాశం. కాబట్టి ఆ రేషియో కూడా చెప్తాను. ఆ ఏ రేషియోలో పెరగడం అనేది జరిగింది, ఎంఎస్పీ గురించి చూసుకోవాలి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి చూసుకోవాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా వచ్చినటువంటి మనకి మానిటరీ పాలసీ కమిటీ మీట్, అది తప్పనిసరి రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆ యొక్క 6 సభ్యులతో ఉన్నటువంటి ఆ అంశం తప్పనిసరిగా చూడాలి. అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయి వాటి గురించి కూడా తప్పనిసరిగా కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎస్ఎన్టీ, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పార్ట్లో తప్పనిసరిగా చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే జిఎస్టీ కౌన్సిల్ మీట్ జరిగింది, ఆ జిఎస్టీ కౌన్సిల్ మీట్ గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే మనకి పాలిటీ పార్ట్లోకి వచ్చేటప్పటికి మనం తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దానికి సంబంధించి ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని మీకు తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకి వ్యవసాయ బడ్జెట్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం, ఇవి చదవండి. నెక్స్ట్ ఇంకేంటంటే కూటమి ప్రభుత్వం ఈ యొక్క 100 రోజులు దాటింది, ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి. కాబట్టి అన్ని రంగాలలో కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేది మరింత చిత్తశుద్ధితో పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా కూడా వ్యవసాయ రంగంలో టెక్నాలజీని జోడించాలి అని ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ 2024-25 నుంచి మీకు బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా చదవండి. మీకు ఇంకేమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా టాపిక్స్ కావాలనుకున్నట్లయితే, ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి,
నాకు తెలియకుండా ఇంపార్టెంట్ అంటే మనం డిస్కస్ చేసుకుంటే తప్ప మనకు తెలియదు. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ ఈ టాపిక్ అయితే బాగుంటుంది, ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ టాపిక్ కొంచెం కొంత మ్యాటర్ తయారు చేసి మీకు తప్పనిసరిగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.